రేపల్లె పట్టణంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే లక్ష్యంతో సీఐటీయూ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సమ్మె బుక్లెట్ ను ఆవిష్కరించారు. అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ కార్మికులు, ఆర్టీసీ, ఆటో, రైస్ మిల్ ముఠా, మున్సిపల్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాలకు చెందిన అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రేపల్లె కన్వీనర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికులను బానిసలుగా మార్చే విధంగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండల కేంద్రాల్లో కార్మిక వర్గమంతా ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ అన్ని సంఘాలు, రైస్ మిల్లు, ఆటో, అంగన్వాడీ, ఆశా, మున్సిపాలిటీ, అట్లానే ఇతర ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, భవన నిర్మాణం, అన్ని రంగాల నాయకుల సమావేశం ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఆ సందర్భంగా సీఐటీ ముద్రించినట్టు బుక్లెట్ ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోంది. ఈరోజు కార్మిక వర్గంగా అదనంగా మీరేమి అమలు చేయండి అని చెప్పేసి అడగట్లేదు. కానీ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలు, ఆ చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా చట్టం ఉంది కాబట్టి కనీసం కార్మికులకు రక్షణ అందుతా ఉంది. ఈ రోజు ఆ చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. అందుకని ఈ చట్టాలను ఈ కార్మికులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అడుగుతున్నాం. ఈ సమ్మె ఒక కార్మిక వర్గానికే కాదు, దేశంలో కోట్లాది మందికి తిండి పెట్టే రైతాంగం ఎవరైతే ఉన్నారో రైతాంగానికి మద్దతు ధర కల్పిస్తామని గతంలో కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇచ్చింది. అందుకే రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి, అట్లానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి 120 రోజులు పని కల్పిస్తామని చెప్పారు. కానీ వ్యవసాయ కూలీలకి రాష్ట్రాలు 40% వాటా భరించాలన్న తర్వాత వ్యవసాయ కూలీలకి రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జరిగే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో భారం పడింది. అందుకనే కార్మిక వర్గం యొక్క వ్యతిరేకానికి సంబంధించినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్జీఎస్ పథకాన్ని గతంలో ఉన్న పద్ధతులు యథాతథంగా అమలు చేయాలి, 200 రోజులు ఉపాధి పని చూపించాలి, రోజుకు 600 రూపాయలు కూలి చూపించాలని చెప్పేసి డిమాండ్స్ మీద జరిగేటువంటి సమ్మెలో ఈ రేపల్లె ప్రాంతంలో నియోజకవర్గంలో 5 మండలాల్లో కార్మిక వర్గం వేలాది మంది 12వ తారీఖు నాడు పాల్గొనాలి. బస్టాండ్ వద్ద నుంచి ప్రదర్శన నిర్వహిస్తూ మళ్ళా బస్టాండ్ దగ్గరే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చారు.